ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి। మీరు కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతున్నారు। ఈ నెంబర్ రాసి జేబులో పెట్టుకుంటే చాలు, ఇక మీకు అన్నీ శుభాలే। అయితే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి, ఏ నంబర్ రాసి మీరు జేబులో పెట్టుకుంటే అనుకున్న పనులు సక్సెస్ అవుతాయి। ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512 కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి। ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శని। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు। మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ వదులుకోలేకపోతారు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు। ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక మీరు కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతున్నారు। అంటే అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు ఈ రోజు దినఫలాల్లో చూడబోతున్నారు। అంటే ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవటం కానీ, అంటే ఏదైనా రంగంలో మీరు అనుకోలేని విజయాన్ని సొంతం చేసుకోవటం కానీ, ఈ విధంగా ఎవరూ ఊహించలేనటువంటి ఒక సక్సెస్ ని మీరు పొందుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి। చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి। దీనికి కారణం పట్టుదలతో ఆ పనిని మొదలు పెట్టడం, పూర్తి చేయటం। అంటే ఏ పనైతే చాలా కాలంగా మీరు వాయిదా వేస్తూ వస్తున్నారో ఆ పనిని మొదలు పెడతారు, అలాగే పూర్తి చేస్తారు, దాంట్లో సక్సెస్ అవుతారు, రిజల్ట్ మీకు అనుకూలంగా వస్తుంది। అలాగే ఏదైనా ఇంటర్వ్యూలకి మీరు వెళ్తున్నట్లయితే లేదా ఇంటర్వ్యూలు ఆన్లైన్లో అటెండ్ అవుతున్నట్లయితే కూడా మీరు ఖచ్చితంగా అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు। ఇంటర్వ్యూస్ కి ఇదివరకు అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అటువంటి ఒక మంచి ఆఫర్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి। ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటారు। ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు చేజిక్కించుకునే పరిస్థితులు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి। రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా ఈ రోజు ఒక మంచి పని చేస్తారు। సంఘంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలకి మంచి గుర్తింపు లభించబోతుంది। సమాజంలో గౌరవ మర్యాదలు మీకు దక్కబోతున్నాయి। ఇదివరకు మిమ్మల్ని ద్వేషించిన వ్యక్తులు కూడా మీరు చేసినటువంటి పనిని చూసి పొగడతారు। అటువంటి ఒక అవకాశాన్ని కూడా భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు। అలాగే ఆపదలో ఉన్నటువంటి వ్యక్తిని కాపాడటం కానీ, లేదా ఎవరైనా సహాయం అర్థిస్తే వారికి సహాయం చేయటం కానీ, ఈ విధమైనటువంటి పుణ్య కార్యాలను కూడా ఈ రోజు మీరు చేయబోతున్నారు। అంటే అటువంటి పనులు చేయాలని వాంటెడ్ గా అనుకోకపోయినా సరే చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది। మనస్ఫూర్తిగా ఆ పని చేస్తారు, మంచి పేరు ప్రఖ్యాతలను కూడా మీరు సంపాదించుకుంటారు। అయితే మీరు ఏదైనా నూతన కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అనుకున్నా, లేదా కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయి ఆ పని నిమిత్తం వెళ్తున్నా కానీ, ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతున్నా సరే, లేదా ఇంకా ఏదైనా సరే అంటే పెట్టుబడుల గురించి, వ్యాపారాల గురించి, ఒప్పందాల గురించి, వీటి గురించి మీరు ప్రయత్నాలు చేస్తున్నా సరే ఒక చిన్న పని మీరు చేయాల్సి ఉంటుంది। అంటే మీ యొక్క తిథి ప్రకారం, మీ యొక్క రాశి ప్రకారం ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది। ఒక నంబర్ని రాసి మీరు జేబులో పెట్టుకుంటే ఆ పని ఖచ్చితంగా మీరు పూర్తి చేస్తారు। ఆ పనిలో సక్సెస్ కూడా మిమ్మల్ని వరిస్తుంది। మీరు చేయాల్సిందల్లా ఒక తెల్ల కాగితాన్ని తీసుకోండి। అంటే మీ యొక్క అరచేతిలో సగం ఉంటే సరిపోతుందండి। చిన్న కాగితాన్ని తీసుకోండి, దాంట్లో 999 అనే సంఖ్యని
అంటే 999 అనే సంఖ్యను ఎరుపు రంగు పెన్నుతో రాసుకొని దాన్ని 4 మడతలు పెట్టేసి మీరు పర్సులో కానీ జేబులో కానీ పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని మీరు ఏ పని నిమిత్తం వెళ్ళినా కానీ ఆ పనిలో ఖచ్చితంగా సక్సెస్ మిమ్మల్ని వరిస్తుంది. అలాగే మీ యొక్క జీవితంలో ఏదైతే అనుకుంటారో దాన్ని పూర్తి చేయగలుగుతారు. ఏ పనైతే ఇదివరకు మధ్యలో ఆగిపోయిందో ఆ పనులు కూడా ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు తిథి ప్రకారం ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఈ యొక్క నంబర్ రాసి జేబులో పెట్టుకోవటం ద్వారా సత్ఫలితాలైతే ఖచ్చితంగా దక్కుతాయి. అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. అలాగే మీకు ఈ రోజు దినఫలాలు చాలా అనుకూలంగా కూడా మారుతాయి. అయితే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి అవకాశం దక్కటంతో మీ యొక్క ఆనందానికి హద్దులనేవే ఉండవని చెప్పుకోవాలి. అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు ఈ రోజు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారు. చాలా కాలంగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపటం మీకు కుదరటం లేదని నిరాశలో కనుక ఉండి ఉన్నట్లయితే ఈ రోజు వారితో ఎక్కువగా టైం స్పెండ్ చేయబోతున్నారు. అలాగే బంధువుల్లో ఒకరి నుండి మీరు ఒక సమస్యను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఏ పని చేసినా సరే, ఏ మాట మాట్లాడినా సరే, ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించకుండా మాత్రం అస్సలు చేయకూడదు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. అప్పుడు మీరు ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను చూస్తారు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఈ మధ్య కాలంలో మీరు ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా మీకు అనుకూలంగా రాబోతుంది. ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ రోజు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అలాగే మీరు ఒక గౌరవప్రదమైనటువంటి బాధ్యతను చేపట్టే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారు కూడా ఈ రోజు సానుకూల ఫలితాలనైతే చూస్తారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నవారు, ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని అనుకూలంగా పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే శివారాధన మీకు మేలు చేస్తుంది. శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. ఆహార ధాన్యాలు కూడా దానంగా ఇవ్వండి. దీని ద్వారా ఎంతో శుభప్రదమైన ఫలితాలు మీకు దక్కుతాయి. ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెంతో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. అలాగే చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని స్థితిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి. ఇది కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ నంబర్ రాసి మీరు జేబులో పెట్టుకోవటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు మీకు దక్కుతాయి. అలాగే ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.